క్రమశిక్షణతో ఉండండి. మీలో మీకు ఇవ్వబడిన వరాన్ని అలక్ష్యం చేయకండి. ఎదుగుదలకి ఏకైక మార్గం సాధన చేయడం. ఒక నిర్దిష్ట ప్రదేశంలో అభివృద్ధి మీరు కోరుకుంటే అది వచ్చే వరకు ఆపకండి. సౌలు రాజభవనానికి దావీదు వచ్చినప్పుడు అకస్మాత్తుగా తన ప్రతిభను కనపరుచుకోవాలా. అతను తన తండ్రి గొర్రెలను మేపుకుంటూ అరణ్యానికి వస్తూ కొండలపై సంవత్సరాల తరబడి సాధన చేశాడు. పౌలు తిమోతికి లేఖ రాస్తూ ఇలా చెప్పాడు, నేను వచ్చే వరకు సాధన ఆపొద్దు, చదవడం ఆపొద్దు, నీలో ఉన్న వరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, దాన్ని ధ్యానించు. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడే విధంగా వీటిని మనస్కరించు, వీటి అందే సాధన చెయ్యి. ఇలా చేస్తే నువ్వు నీ బోధను వినేవారిని రక్షించుకుంటావు. క్రమశిక్షణ గల వ్యక్తిగా మారడానికి షార్ట్ కట్స్ లేవు. గత సంవత్సరం విజేత ఈ సంవత్సరం రన్నరప్ గా అవడానికి చాలా కారణం ఉండొచ్చు. ప్రాక్టీస్ మీద దృష్టి లేకపోవచ్చు, సాధన ఆపివేసి ఉండవచ్చు. క్రమశిక్షణ ద్వారానే వృద్ధి కలుగుతుంది. క్రమశిక్షణ గల వ్యక్తి సాకులు చప్పుడు మన పురోగతి సాధించట్లేదంటే దానిలో ఏదో క్రమశిక్షణ కోల్పోయా